హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బాలాపూర్ గణపతి దగ్గరికి వచ్చేసాము. పోయిన సంవత్సరం విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం సెట్టింగు, అలాగే అంతకుముందుకు యాదగిరిగుట్ట దేవాలయం థీమ్‌తో ఏర్పాటు చేశారు కదా! అయితే ఈసారి మాత్రం ఈ గణేష్ కమిటీ వారు అయోధ్య బాలరాముడి ఆలయ స్ఫూర్తితో సెట్టింగ్ వేశారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా! ఆ అయోధ్యలో ఉన్న రామాలయం ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలానే ఏర్పాటు చేశారు. ఇక లోపల కూడా అయోధ్య టెంపుల్ లాగానే ఉండేటట్టు మొత్తం డెకరేషన్ తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. కలర్ థీమ్ కూడా అక్కడ ఏదైతే రామాలయంలో ఉందో సేమ్ కలర్ కూడా ఇక్కడ కూడా ఉండాలనే ఉద్దేశంతోటి చక్కగా అలంకరించారు. గణపతిని దర్శించుకోవడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ అయోధ్య రామ మందిరం మొత్తం చూద్దాం ఒకసారి. చూశారు కదా! ఇక్కడ అయోధ్యలో ఉన్న రామ మందిరం అయితే ఎలాగుందో సేమ్ ఆ ఫీల్ కలిగేలాగానే వీళ్ళు ఇక్కడ తయారు చేశారు. సో మనం ఇప్పుడు గణపతిని దర్శించుకోవడానికి ఈ మెయిన్ ఎంట్రన్స్ నుండే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎంట్రన్స్ నుండి వెళ్తుంటే ఎదురుగా రామ మందిరంలోకి వెళ్తున్న ఫీలింగ్ కనబడుతుంది. నిజం ఫ్రెండ్స్, మీరు లోపలికి వెళ్తుంటే సేమ్ మనం రియల్‌గా అయోధ్య రామ మందిరంలోకి వెళ్తున్నామా అన్నట్టుగానే అనిపిస్తుంది. సో మనం లోపలికి వెళ్ళగానే ఎదురుగా మనకు 6 అడుగుల బాలరాముడి విగ్రహం కనబడుతుంది. సేమ్ అక్కడ అయోధ్యలో ఉన్న బాలరాముడి విగ్రహం అయితే ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ ఇక్కడ వాళ్ళు 6 అడుగుల బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాని పక్కనే 2 వైపులా ఆ రాముడి పరమ భక్తుడైన ఆంజనేయ స్వామిని కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం చూడండి, 2 వైపులా ఆంజనేయ స్వామి, మధ్యలో బాలరాముడి విగ్రహం. వచ్చిన భక్తులు మొదటగా ఇక్కడ బాలరాముడిని దర్శించుకొని మనం లోపలికి గణపతి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ బాలరాముని దర్శించుకొని ఈ పక్కనే ఉన్న ఎడమ వైపు నుండి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్తున్న దారిలో మనకి ఇక కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు పోలీస్ చెకింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా, పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చే భక్తుల కోసం అక్కడ కొంచెం సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా ప్లేస్ నుంచి వెళ్ళి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. డిఫరెంట్ గాడ్జెట్స్ అంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి 9 రోజులు ఈ నవరాత్రులు. సో అందుకనే పోలీస్ వారు చాలా బందోబస్తుని ఏర్పాటు చేశారు. అలాగే ఈ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్‌లో మనకు రామాయణంలో జరిగిన సంఘటనలు ఫోటోల రూపంలో మనందరికీ అర్థమయ్యే రీతిలో అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి మీరు. ఇక్కడ రామాయణం సంబంధించిన ఘట్టాన్ని మొత్తం ఇక్కడ 2 ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కొక్క ఫోటోకు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా మనకు అక్కడ రామాయణ సంబంధించిన ఘట్టాన్ని ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలో. ఇక్కడి నుంచెళ్ళి మనము లోపలికి అంటే ఏదైతే బాలాపూర్ గణపతి మండపం ఉందో ఆ మండపానికి వెళ్ళే దారి. ఇక ఇక్కడ నుంచి రైట్ సైడ్
వెళ్తే బాలాపూర్ గణపతి మండపం కనబడుతుంది. చూస్తున్నాం కదా! ఇలా కొంచెం ఈ సెక్యూరిటీ నుంచి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళగానే మనకిక్కడ పెద్ద ప్లేస్ అరేంజ్ చేశారు. ఈ పెద్ద ప్లేస్‌లో మనకు ఈ బాలాపూర్ గణపతి కనపడతాడు. చూడండి బాలాపూర్ గణపతి. చుట్టూ లైట్ కలర్ డెకరేషన్‌లో 24 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లాస్ట్ టైమ్ కూడా సేమ్ 24 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలా లైట్ కలర్ క్లాత్‌తో డెకరేషన్ చేశారు. చూస్తుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లైటింగ్ కూడా సేమ్ లైట్ కలర్ వాడారు. అందుకే థీమ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. అయోధ్య రామ మందిరంలో ఏ కలర్ అయితే వాడారో సేమ్ అదే కలర్ ఇక్కడ కూడా వీళ్ళు వాడారు. అందుకే చూడటానికి అయోధ్యలోని రామ మందిరం లాగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మనకందరికీ ఇది. ఫ్రెండ్స్ ఈసారి విగ్రహం మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి ఒక డిఫరెంట్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఏదైతే మందిరం పర్వతం పైన క్షీరసాగర మదనం చేస్తున్నట్టు రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు క్షీరసాగర మదనం చేస్తున్నట్టు ఉండే ఒక థీమ్‌ని ఏర్పాటు చేశారు. సో భక్తులు వచ్చిన భక్తులైతే మన కళ్ళ ముందటనే ఇది జరుగుతుందా? ఏదైతే ఈ క్షీరసాగర మదనం మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా అనిపించేలాగా ఉంది. అందుకే భక్తులందరూ అలా చూస్తూ ఉండిపోయారు. చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఈసారి ఈ విగ్రహం. అలాగే ఈసారి గణపతి కూడా చాలా స్పెషల్‌గా ఏర్పాటు చేశారండి. నా దగ్గరికి వచ్చిన భక్తుల్ని నేను కంటికి రెప్పలా కాపాడుతాను అని చెప్పినట్టు తన కళ్ళతో సైగ చేయడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా! తన కళ్ళను మూస్తూ, తెరుస్తూ ఉండడం భక్తులందరూ అలానే చూస్తూ ఉండిపోతున్నారు. సో ఇటు పైన క్షీరసాగర మదనం, నా దగ్గరికి వచ్చిన భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతాను అంటూ చెప్పే సంఘటన మనకు కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా! సో వచ్చిన భక్తులందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతున్నారు. చాలా పెద్ద ప్లేస్ ఇది. ఈ ప్లేస్‌లో 27 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా! మీరు కూడా ఒకసారి చూడండి. మీకు వీలైనప్పుడు వచ్చి ఈ బాలాపూర్ గణేష్‌ని దర్శించుకోండి. సో ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా బాలాపూర్ గణేష్ అంటేనే లడ్డు ఫేమస్. మనం చూస్తున్నాం దేవుని చేతిలో లడ్డును కూడా ఏర్పాటు చేశారు. 9 రోజులు నవరాత్రులు స్వామివారి పూజలు అందుకున్న ఈ లడ్డు, ఈ బాలాపూర్ గణేష్ లడ్డు అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈ బాలాపూర్ లడ్డు గురించి చెప్పాలనుకుంటే ఫ్రెండ్స్ 1994 అంటే 1994 నుండి కొనసాగుతుంది ఈ లడ్డు వేలం. ఫస్ట్ టైము 1994లో 450 రూపీస్ 450 రూపాయలకు మోహన్ రెడ్డి అనే ఓ భక్తుడు ఈ లడ్డును తీసుకొని తన కుటుంబ సభ్యులకు మరియు స్థానికులకు అందరికీ పంచిపెట్టి మిగతా లడ్డును తన ఏదైతే అగ్రికల్చర్ ప్లేస్ ఉందో వ్యవసాయ పొలంలో జల్లాడంట. ఇక అప్పటి నుండి తన పంట దిగుబడి పెరిగింది. అట్లాగే పంట బాగా చేతికి రావడం, లాభాలు రావడంతో ఇది ఆ నోట ఈ నోట తెలిసి చాలామందికి ఈ లడ్డు మహిమ తెలిసిపోయిందనమాట. ఇక అప్పటి నుండి ఈ బాలాపూర్ లడ్డు చాలా ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సు కూడా ఇస్తుందని భక్తుల గట్టి నమ్మకము. ఇక అప్పటి నుండి ఈ లడ్డును సంవత్సరం దాని ధర పెరుగుకుంటూ వస్తుందన్నమాట. అప్పుడు 2013లో అప్పటి ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా 9,26,000కు లడ్డును తీసుకున్నాడు. ఇక 2020లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ లడ్డును తీసుకున్నారు. అంతేకాక 2021లో మన పక్క రాష్ట్రమైన ఏదైతే ఏపీ ఉందో
ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా లడ్డును 18,90,000కు తను సొంతం చేసుకున్నాడు. సో ఈసారి కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఈసారి లడ్డు ఎంత వస్తుంది లడ్డుకు అంటే కొందరైతే అక్కడ ఉన్న కమిటీ వాళ్ళైతే ఈసారి 30 lakhs పైనే వచ్చే అవకాశం ఉందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో చూద్దాం ఈసారి లడ్డు ధర ఎంత వస్తుందనో. సో మొత్తం మీద ఈ లడ్డూకి సంబంధించిన వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ కమిటీ వాళ్ళు బాలాపూర్ గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తారట. దానికి సంబంధించిందంతా ఫ్లెక్స్ కూడా పెట్టారు. ఏ సంవత్సరము అంటే 1994లో 450 రూపీస్ నుంచి వెళ్ళి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఎవరెవరు ఎంతకు ఈ లడ్డు తీసుకున్నారు అనేది వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలతో సహా వేశారు. దాని పక్కనే ఈ వచ్చిన అమౌంట్ను అంటే ఈ ఏదైతే ఈ గణేష్ కమిటీకి ప్రతి సంవత్సరం వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ సంబంధించి బాలాపూర్ డెవలప్మెంట్ మొత్తం అక్కడ ఏదైతే సీసీ కెమెరాస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇంకా డ్రైనేజ్ కావచ్చు, వాటర్ పైప్ లైన్స్ కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ స్కూల్లో డెవలప్మెంట్స్ కావచ్చు, కుర్చీలకే కావచ్చు, బోర్డ్స్కే కావచ్చు, ఇంకా మిగతా ఖర్చులన్నిటికీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారంట. సో దానికి సంబంధించింది కూడా దేనికి ఎంతెంత ఖర్చు అయింది అనేది కూడా వాళ్ళు అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం మంచి పరిణామం అని చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్. సో మొత్తం మీద భక్తులు బాలాపూర్ గణేష్ని చూడడానికి చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మండపం ముందు ప్రతి ఒక్కరు ఫోటోలు దిగడం చూస్తుంటే ఈ ప్రాంతం అంతా కోలాహలంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ బాలరాముడు ఆలయం సెట్టింగ్కు అటు ఇటు రెండు వైపులా గరుత్మంతుని విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. సో గుడి ముందట అద్భుతంగా అలంకరణ చేశారు పూలతోటి. అలాగే అటు 2 ఏనుగులు ఇటు 2 ఏనుగులు కూడా అరేంజ్ చేశారు. అయోధ్యలోని రామ మందిరం దగ్గరే ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కొందరైతే నిజంగా అయోధ్య రామ మందిరానికి వెళ్ళిన ఫీలింగ్ అవుతుందని కొందరు చెప్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి వెళ్ళి బాలాపూర్ గణేష్ని దర్శించుకోండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో జై గణేష్ అని కామెంట్ తెలియజేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.